ట్రేడింగ్లో గెలవాలంటే మంచి స్ట్రాటజీ ఉంటే సరిపోదు. అసలు మ్యాటరంతా మనం మైండ్ సెట్లోనే ఉంది. మంచి స్ట్రాటజీ ఉన్నా కూడా చాలామంది ట్రేడర్లు ఎందుకు ఫెయిల్ అవుతారు? దీనికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదృశ్యంగా ఉంటూ మనల్ని ప్రభావితం చేసే ఆ శక్తివంతమైన అంశం మన ఎమోషన్సే. ఈ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వల్లే తెలిసిన విషయాల్ని కూడా కరెక్ట్గా ఆచరణలో పెట్టలేకపోతాం. ట్రేడింగ్లో కలిగే భయం పుట్టుకుతో వచ్చేది కాదు, అది మనం నేర్చుకున్నది అనుభవం ద్వారా వచ్చింది. అంటే సింపుల్గా మార్కెట్ అంటే భయం మనకు పుట్టుకతో రాలేదు, మనమే దాన్ని సృష్టించుకున్నాం. ట్రేడింగ్లో చాలా ఎమోషనల్ పెయిన్కి కారణం ఈ గెలుపు, ఓటమి అనే ఆలోచనా విధానమే. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రతి ట్రేడ్ని కాకుండా ప్రాబబిలిటీస్ మీద ఫోకస్ పెట్టడం. అంటే లాంగ్ టర్మ్లో మన ట్రేడింగ్ సిస్టమ్కి ఉన్న స్టాటిస్టికల్ ఎడ్జ్ మీద దృష్టి పెట్టాలన్నమాట. ఒక కాయిన్ టాస్ లాగే మన ట్రేడింగ్ ఎడ్జ్ అనేది కూడా ఎక్కువ ట్రేడ్స్ చేశాకే బయటపడుతుంది. సరే, ఈ విషయం తెలిస్తే సరిపోతుందా? మన ప్రవర్తన మారుతుందా అంటే మారదు. ఇక్కడే అసలు విషయముంది. కేవలం తెలుసుకోవడం కాదు, దాన్ని స్వయంగా అనుభవించాలి. బ్యాక్ టెస్టింగ్ అసలు ఉద్దేశం అదే. డేటా కలెక్ట్ చేయడం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ పొందడం. సిస్టమ్ పనితీరును స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే థీరీ ఇవ్వలేని బలమైన నమ్మకం వస్తుంది. ఈ ప్రయాణంలో ట్రేడర్లు కొన్ని సైకలాజికల్ స్టేజెస్ ద్వారా తమను తాము మార్చుకుంటారు. అడ్వాన్స్ ట్రేడర్ కొత్తవాళ్లకి పూర్తి భిన్నమైన రూల్స్తో ఆలోచిస్తాడు, ట్రేడ్ చేస్తాడు. వాళ్లు రూల్స్ బ్రేక్ చేస్తే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎమోషన్సే వాళ్లకి క్రమశిక్షణ నేర్పుతాయి. అందుకే అసలు లక్ష్యం లాభాలు మాత్రమే కాదు, నిలకడైన కన్సిస్టెన్సీ. మరి ఆట గెలవడం మీద ఫోకస్ పెడుతున్నారా లేక ప్రాబబిలిటీస్ మీద? ఈ మార్పే లాంగ్ టర్మ్ సక్సెస్కి కీలకం.